నమస్కారం శుభదినం కార్యక్రమానికి స్వాగతం। మరి ఈనాటి కార్యక్రమంలో భాగంగా మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళ జ్యోతిష్య వాస్తుశాస్త్ర పట్టభద్ర పంచాంగకర్త జ్యోతిష్య మహోపాధ్యాయ జ్యోతిష్య శాస్త్రంలో పీహెచ్డీ గోల్డ్ మెడలిస్ట్ కూడా అయినటువంటి డాక్టర్ ఈపుగంటి పద్మచారాణి గారు మనతో పాటు ఉన్నారు। మరి ఈ రోజు రాశి ఫలాలు వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం। నమస్తే అమ్మ। నమస్కారం। నేటి పంచాంగం అమ్మ, మరి నేటి పంచాంగం వివరాలు తెలియజేస్తారా? తప్పకుండా। నేటి పంచాంగం 25/9/2024 శ్రీ క్రోధినామ సంవత్సర దక్షిణాయనం భాద్రపద మాసం కృష్ణపక్షం బుధవారం। సూర్యోదయం ఉదయం 6:06 సూర్యాస్తమయం సాయంత్రం 6:10 తిథి అష్టమి మధ్యాహ్నం 12:10 వరకు, నక్షత్రం ఆరుద్ర రాత్రి 10:23 వరకు, యోగాలు వారియన్ రాత్రి 12:18, కరణము కౌలవ మధ్యాహ్నం 12:10, కరణము తైతిల రాత్రి 12:12 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 12:08 నుంచి 1:38 వరకు, గుళిక కాలం ఉదయం 10:37 నుంచి 12:08 వరకు, యమగండం ఉదయం 7:36 నుంచి 9:07 వరకు, అభిజిత్ ముహూర్తం ఏమీ లేదు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 11:43 నుంచి 12:32 వరకు, అమృతకాలం మధ్యాహ్నం 12:11 నుంచి 1:49 వరకు, వర్జ్యం ఉదయం 6:28 నుంచి 8:06 వరకు। ఇది నేటి పంచాంగం। నేటి రాశి ఫలాలు। మేషరాశి అమ్మ, మరి మొదటిగా మేషరాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? మేషరాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకుంటే అశ్విని భరణి కృత్తిక 1వ పాదం। ఈ మేషరాశి వారికి ఈ రోజున ఖర్చులు అధికంగా ఉంటాయి। అది కూడా ముఖ్యంగా విద్యార్థులకు విద్యా సంబంధమైన అంశాలలో ఉన్నత విద్య కొరకు వాళ్ళకి మంచి అవకాశాలకి మీ మిత్రుల యొక్క సలహా సంప్రదింపుల కొరకు మీరు ప్రయత్నాలు చేస్తారు। వారి యొక్క సలహా సంప్రదింపులతో పాటుగా విద్యార్థులకి విద్యా సంబంధమైన పుస్తకాలు కానీ లేకపోతే ఉన్నత విద్యకు సంబంధించిన విషయాలలో సలహాలతో పాటుగా వీళ్ళు ఒక మార్గాన్ని మీకు నిర్దేశించడానికి అవకాశాలు అనేది ఒకటి। అంతేకాకుండా మీ సామర్థ్యాలు పెరగడం, ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా మనం ఈరోజు చెప్పచ్చు। వృషభ రాశి అమ్మ, మరి వృషభ రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృషభ రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకుంటే కృత్తిక 2, 3, 4, రోహిణి, మృగశిర 1, 2 పాదాలని మనం ఈ యొక్క వృషభ రాశిలోకి తీసుకుంటాము। వృషభ రాశి వారికి ఈ రోజున కొంత ఉద్వేగాలు లాంటివి అధికంగా ఉన్నప్పటికీ ముఖ్యంగా మీ యొక్క భాగస్వామికి సంబంధించిన విషయాల్లో కానీ లేకపోతే జాయింట్ వెంచర్స్కి సంబంధించిన విషయాల్లో కానీ ఆదాయానికి సంబంధించి మీరు కొంత ఆలోచనలు అధికంగా చేస్తారు। వాటికి సంబంధించి పెట్టుబడులు పెట్టడానికి మీ యొక్క ఆలోచనలు, ఆ పెట్టుబడులు పెట్టే సమయంలో కూడా మీకు ఉద్వేగాలతో పాటుగా అనవసరమైన ఘర్షణ లేకుండా పనులు సామరస్యంగా చేసుకునేట్టుగా మీరు ప్రయత్నం చేసినట్టయితే చాలా వరకు అనుకూలంగా ఉంటుంది। అంతేకాకుండా మీ యొక్క వ్యాపారాన్ని విస్తరించే విధానంలో మీరు కొన్ని కీలకమైన ఆలోచనలు చేయడం అనేది కూడా మనం ఈరోజున గమనించదగిన విషయం। మిథున రాశి అమ్మ, మరి తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? మిథున రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకుంటే మృగశిర 3, 4, అలాగే ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు। అయితే ఈ రోజున మిథున రాశి వాళ్ళకి వ్యక్తిగత విషయాలలో ముఖ్యంగా లాభదాయకంగా ఉండడం అనేది, అలాగే పౌరుషంగా తీసుకున్న నిర్ణయాల విషయంలో కానీ లేకపోతే రావాల్సిన లాభాల విషయంలో వాటిని పెట్టుబడి రూపంలో పెట్టడానికి ప్రయత్నాలు చేయడం, ఆల్రెడీ మీకున్న ఏదైనా రుణాలు ఉన్నా అవి తీర్చేయడానికి చేసే ప్రయత్నాలు, ఎప్పటి నుంచో రాకుండా బకాయిపడ్డ విషయాల్లో కానీ అలాగే దాంతోపాటుగా ఆర్థిక అంశాల్లో కానీ మీరు చర్చలు జరిపి దానికి సంబంధించి ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుంటారు। కర్కాటక రాశి అమ్మ, కర్కాటక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? కర్కాటక రాశిలోకి వచ్చిన నక్షత్రాలు పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు। అయితే ఈ రోజున కర్కాటక రాశి వాళ్ళకి సంతానానికి సంబంధించిన విషయాలలో కానీ మీ వృత్తికి సంబంధించిన విషయాల్లో కానీ ఎక్కువ శ్రద్ధ చూపించటం, దాని విషయం వల్ల అంటే మీ యొక్క ఆలోచనలు వాటి మీద ఎక్కువ కేంద్రీకరించడం వల్ల కొంత రెస్ట్లెస్నెస్ అంటే విశ్రాంతి లోపం అనేది, దానివల్ల ఆరోగ్యపరమైన విషయాల్లో కొంత శ్రద్ధ తీసుకోవాల్సిన పరిస్థితులు రావడం, విద్యకి సంబంధించిన విషయాల కొరకు కానీ మీ యొక్క సంతానానికి సంబంధించి ఏదైనా విద్యకి సంబంధించి ఏదైనా పరికరాలు కొనడానికి కానీ కొంత ఖర్చులు అనేవి అధికంగా ఉండడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది। సింహరాశి అమ్మ, మరి సింహరాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? సింహరాశి
సింహరాశిలోకి వచ్చే నక్షత్రాలు మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం. సింహరాశి వారికి ఈ రోజున చాలా లాభదాయకంగా ఉండడం, ముఖ్యంగా మీరు చేద్దామనుకుంటున్న కార్యక్రమాల్లో మీకు కావలసిన వ్యక్తులు అంటే పేరెంట్స్ కానీ లేకపోతే మీకు ఎవరన్నా మంచి సలహాదారులు కానీ సలహాలు ఇవ్వడం, ఆర్థిక విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉండడం, ఆశించిన ఫలితాలు పొందడం, వృత్తిపరమైన విషయాల్లో కావచ్చు, లేకపోతే స్థలాలకు సంబంధించి మీకు ఎవరన్నా ఇవ్వవలసిన రుణాలు తీర్చడం కానీ, నూతన కొనుగోలు అంశాల విషయాల్లో కానీ మీరు ఏదైతే ఎదురు చూస్తున్నారో దానికి సంబంధించి ఓ చక్కటి ఇది మీరు వినడం అనేది, అంతేకాకుండా మీరు చేస్తున్న ఖర్చులు కూడా అవి ఉపయోగకరంగా ఉండడం. అంటే ఏ రకంగా అంటే మీరు పెట్టబోయే పెట్టుబడుల విషయం కానీ, ఆర్థిక అంశాల్లో కానీ, దీర్ఘకాలిక అంశాల్లో కానీ మీరు చాలా ఈ రోజున ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవడానికి ఆస్కారం అనేది ఉంది. ఆ విషయంలో పెద్దల సహకారం కూడా మీకు అందుతుంది. కన్యా రాశి. అమ్మ, మరి కన్యా రాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? కన్యా రాశిలోకి వచ్చే నక్షత్రాలు ఉత్తర 2, 3, 4, హస్త 1, 2, 3, 4, చిత్త 1, 2 పాదాలు. కన్యా రాశి వాళ్ళకి ఈ రోజున వృత్తికి సంబంధించిన విషయాల్లో మీ యొక్క మిత్రుల యొక్క సహాయ సహకారాలు అనేవి అందుతాయి. వృత్తిలో అధిక ప్రోత్సాహం, ఆదాయపరంగా మీకు కొంత లాభదాయకంగా ఉండడం అనేది, అంతేకాకుండా ఆకస్మికంగా ఆగిన ధనం ఏదన్నా ఉన్నా అది వచ్చే అవకాశం. వృత్తిలో అధిక శ్రమ ఉన్నప్పటికీ కూడా అది చాలా వరకు మీకు గౌరవాన్ని పెంచే విధంగా ఉంటుంది. తులారాశి. అమ్మ, మరి తులారాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? తులారాశిలోకి వచ్చే నక్షత్రాలు చిత్త 3, 4, స్వాతి 1, 2, 3, 4, విశాఖ 1, 2, 3 పాదాలు. తులారాశి వారికి ఈ రోజున మీ యొక్క కుటుంబానికి సంబంధించిన అంటే ఏదైనా ఇంతకుముందు పెట్టిన పెట్టుబడుల విషయం కానీ లేకపోతే కుటుంబ ఆదాయ విషయంలో ఈ రోజున ఒక కీలకమైన ఆలోచనలు చేయడం, వ్యాపారానికి సంబంధించిన విషయాలలో పెట్టిన పెట్టుబడులు కానీ లేకపోతే వాటికి సంబంధించిన ఆర్థిక అంశాల్లో కానీ ఇవాళ మీరు పెద్దవాళ్ళని కలిసి సంప్రదించి వాటి యొక్క ఎదుగుదల, వాటికి సంబంధించిన నూతన మార్పుల కోసం మీరు విశేషంగా ఆలోచనలు చేయడం అనేది అంతేకాకుండా భాగస్వామ్య వ్యవహారాలకు సంబంధించి కానీ జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాల్లో కానీ మీరు ఏదైనా ఆధ్యాత్మిక పర్యటన కోసం ఆలోచనలు చేయడం, అలాగే కొన్ని ముఖ్యమైన విషయాలు కొంత మనసుకి స్థిమితం లేకుండా చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ పెట్టుబడుల విషయంలో దాని విషయంలో చాలా జాగ్రత్తగా ఆచితూచి నిర్ణయం తీసుకొని పెద్దల సహకారంతో ముందుకు వెళ్తే అది ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే సంతానం యొక్క ఉన్నత విద్య కొరకు కూడా ఎక్కువ ఆలోచనలు చేయడానికి అవకాశం ఉన్న రోజుగా చెప్పచ్చు. వృశ్చిక రాశి. మరి వృశ్చిక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? వృశ్చిక రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకోవాలి. విశాఖ 4వ పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు. వృశ్చిక రాశి వారికి ఈ రోజున ఏ పని చేసినా వీలెంత జాగ్రత్తలతో చేయడం అనేది చాలా ముఖ్యమైన అంశంగా మనం ఆలోచించాలి. ముఖ్యంగా అది డ్రైవింగ్ విషయం కావచ్చు, ముఖ్యమైన కార్యక్రమాలు, ముఖ్యమైన ఆలోచనలు, ప్రయాణాలు, ఏ విషయం చేసినా ఆచితూచి అడుగు ఇవ్వాల్సిన రోజు. ఆకస్మికమైన ధనం రావలసిన విషయాల్లో కూడా కొన్నిసార్లు చివరి నిమిషంలో అది వాయిదా పడే అవకాశాలు, లేకపోతే ప్రయాణ సంబంధించిన విషయాల్లో కూడా అలాంటివి ఏదైనా జరిగినా, కాబట్టి వీలైనంత వరకు ఇలాంటి ముఖ్యమైన కార్యక్రమాలు ఏదన్నా ఉన్నా వాటికి సంబంధించి మీరు చేసే ప్రయత్నాల్లో 1-2 సార్లు జాగ్రత్తలు చూసుకుని ముందుకు వెళ్ళాలి. ఆరోగ్యం మీద శ్రద్ధ కూడా అవసరం కనుక సమయానికి ఆహారం, విశ్రాంతి మొదలైనవి కూడా అవసరమైన విషయాన్ని జ్ఞాపకం పెట్టుకొని దాని పరంగా మీ యొక్క ప్రణాళికలు వేసుకొని దాని పరంగా ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలంగా ఉంటుంది. ధనస్సు రాశి. అమ్మ, మరి ధనస్సు రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? ధనస్సు రాశిలోకి వచ్చిన నక్షత్రాలు మీకు మూల, పూర్వషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం. ధనస్సు రాశి వాళ్ళకి ఈ రోజున సంఘంలో నూతన వ్యక్తుల పరిచయాలతో పాటుగా ఆ పరిచయాలలో ఎలాంటి అపశృతులు లేకుండా, అంటే ఆ వ్యక్తులతో మీకు ఎదురవుతున్న నూతన పరిచయాన్ని మంచిగా ఉపయోగించుకునే విధంగా మీరు ఎలాంటి ఘర్షణ రాకుండా మీరు ముందుకు వెళ్ళవలసిన అవసరం అయితే ఒకటి ఉంది. అలాగే జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాలలో కానీ, వ్యాపార భాగస్వాములకు సంబంధించిన విషయాల్లో కానీ ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు అది ఎక్కువ ఘర్షణకి తావివ్వకుండా ఇద్దరు కూడా మ్యూచువల్ అండర్స్టాండింగ్తో ఏదైనా ఒక నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్ళాలన్నది ఒకటి. అలాగే భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో కూడా కొంతవరకు శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం అయితే కనబడుతోంది. అంతేకాకుండా సంతానానికి సంబంధించిన విషయాలలో ఎక్కువ ఈ రోజున శ్రద్ధ చూపించటం, వారి మీద మీరు దృష్టి సారించటం మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా చెప్పచ్చు. మకర రాశి.
అమ్మ మరి తదుపరి రాశి అయినటువంటి మకర రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? మకర రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకుందాము. మకర రాశిలో ఉత్తరాషాఢ 2, 3, 4, అలాగే శ్రవణం 1, 2, 3, 4, ధనిష్ట 1, 2 పాదాలు, ఇవన్నీ కూడా మనం మకర రాశిలోకి తీసుకుంటాము. మకర రాశి వాళ్ళకి ఈ రోజున ప్రతి కార్యక్రమం కూడా చాలా పట్టుదలతో విశేషంగా శ్రమించి అనుకున్న ఫలితాన్ని పొందడానికి వీళ్ళు విశేషంగా కృషి చేస్తారు. దానికి సంబంధించి అలాంటి ఫలితాలే కూడా వాళ్ళకి మంచివి ఏర్పడతాయి. అంతేకాకుండా వృత్తికి సంబంధించిన విషయాలలో ముఖ్యంగా అది భాగస్వామికి సంబంధించిన వృత్తి కావచ్చు, మీ యొక్క వృత్తిలో ఎదుగుదల కావచ్చు, అది మీరు ఎదురు చూస్తున్న వృత్తికి సంబంధించిన విషయాల్లో కావచ్చు, కొన్ని కీలకమైన మార్పులు లాంటివి ఎదురవడం అనేది, అలాగే పూర్వపు రుణాలు ఏమన్నా ఉన్నా మీకు కానీ మీ భాగస్వామికి కానీ సంబంధించిన విషయాల్లో, అలాగే మీ యొక్క వ్యాపార భాగస్వాములకు సంబంధించిన ఈ పెట్టుబడులకు సంబంధించిన విషయాల్లో ఏదన్నా న్యాయ సంబంధమైన అంశాలు ఏదైనా ఉన్నా, లేకపోతే వాటికి సంబంధించిన పెట్టుబడుల్లో తీసుకున్న రుణాలకు సంబంధించిన విషయాలు కూడా అవి చాలా వరకు ఈ రోజున వాటికి సంబంధించి మంచి ఫలితాలను ఎదురు చూడడం అనేది మొదలైన వాటికి ఆస్కారం ఉంది. కుంభరాశి. అమ్మ మరి కుంభరాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? కుంభరాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం ముఖ్యంగా ఈ యొక్క ధనిష్ట 3, 4, అలాగే శతభిషం 1, 2, 3, 4, పూర్వభాద్ర 1, 2, 3 పాదాలు, ఇవన్నీ కూడా మనం కుంభరాశిలోకి తీసుకుంటాము. కుంభరాశి వారికి ఈ రోజున సంతానానికి సంబంధించిన ఆరోగ్య విషయాలలో కానీ, వాళ్ళ పోటీ పరీక్షలకు సంబంధించి కానీ ఎక్కువ శ్రద్ధ చూపించడం అనేది, అది కూడా వారికి సంబంధించిన అంశాలలో ముఖ్యంగా అంటే మీ ఆలోచనల విషయంలో కానీ, మీ క్రియేటివిటీ విషయం కానీ, దాంతోపాటుగా సంతాన సంబంధించిన విషయాలు, ఇవన్నీ కూడా వీలైనంతవరకు మీరు మీ యొక్క తోబుట్టువుల సహకారంతో కొన్ని నిర్ణయాలు తీసుకోవడం అనేది, అంటే వారి యొక్క గైడెన్స్ బట్టి మీరు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. అది సంతానం యొక్క ఆరోగ్య అంశాలైనా, వారి యొక్క పోటీ పరీక్షలకు సంబంధించిన ఈ రోజున అనుకూలంగా వీరి దగ్గర నుంచి మీరు సలహా సంప్రదింపులతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. మీనరాశి. అమ్మ మరి చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? మీనరాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే పూర్వభద్ర 4 పాదం, ఉత్తరభద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు, ఈ 9 పాదాలు కలిపి మనం మీనరాశిలోకి తీసుకుంటాం. కాబట్టి మీనరాశి వాళ్ళకి ఈ రోజున ముఖ్యంగా మాట్లాడేటప్పుడు కుటుంబ సభ్యులతో, అంటే ముఖ్యంగా అది సంతానంతో కానీ లేకపోతే గృహ వాతావరణంలో కానీ, ఆ వాతావరణంలో ఎక్కువ ఎమోషన్స్కి గురి అయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయి. కాబట్టి వీలైనంతవరకు ఉద్వేగాలకి లోను కాకుండా మాట్లాడడం, దానికి సంబంధించి నిర్ణయాలు తీసుకోవడం అనేది, తర్వాత కుటుంబంలో ఆర్థిక వ్యవహారాలు కూడా చాలా వరకు మీరు అనుకున్నట్టుగా అనుకూలంగా ఉండడం, స్థిరాస్తులకు సంబంధించి అంటే కుటుంబంలో ఎవరి పేరు మీదన్నా స్థిరాస్తులకు సంబంధించి ఏదైనా ఆలోచనలు చేసినా, అలాగే అది తల్లికి సంబంధించి కానీ సంతానానికి సంబంధించిన విషయాల్లో కానీ మంచి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ఎక్కువ ఆలోచనలు, కృషి అధికంగా చేస్తారు. అయితే వాహనానికి సంబంధించిన విషయంలో కానీ, లేకపోతే ఏదైనా మీరు విద్యకు సంబంధించిన విషయాల్లో కానీ నూతన ప్రణాళికలు వేసుకోవడం, విద్యాపరమైన విషయాల్లో సంతానానికి ఏదైనా దూర ప్రదేశాల్లో హాస్టల్ వసతి కోరకం చేసే ప్రయత్నాలు కానీ అనుకూలతని చూపిస్తూ ఉంటాయి. అమ్మ మరి ద్వాదశ రాశుల వారందరూ కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం తెలియజేస్తారా? తప్పకుండా. అందరూ కూడా తమ తమ ఇష్టదైవాన్ని ప్రార్థించడంతో పాటు వీలైతే ఈ రోజున ఎక్కువ శాతం ఈ యొక్క వెంకటేశ్వర స్వామికి సంబంధించి కానీ, విఘ్నేశ్వరుడికి సంబంధించి కానీ ఎక్కువగా ఏదైనా చేసుకోగలిగితే అష్టోత్తరాలు కానీ లేకపోతే వినడం కానీ ఇవన్నీ చేయడం బట్టి చాలా వరకు మంచి అనుకూల ఫలితాలు సిద్ధించే అవకాశం ఉందని అర్థం చేసుకోవచ్చు. అలాగే ఈ రోజున మనం చెప్పుకున్న ఈ రాశిఫలాలు సామూహికంగా చెప్పుకున్నావు కనుక కేవలం ఒక వ్యక్తిని ఉద్దేశించింది కాదు కనుక ప్రతివారు తమ తమ వ్యక్తిగత జాతకంతో కలిపి కంపేర్ చేసుకొని చూసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అది బాగుంటుంది. అంతేగాని కేవలం ఈ రాశిఫలాలు మాత్రమే చూసుకోవడం కాకుండా దాంతో కూడా కలిపి చూసుకుంటూ ముందుకు వెళ్ళాలన్న విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. అమ్మ మరి ప్రతిరోజు విశిష్టతని చాలా వివరంగా చాలా చక్కగా వివరిస్తుంటారు. అయితే ఈ రోజు ఒక మోటివేషనల్ స్టోరీలో భాగంగా మనం చూస్తున్నాం ఇప్పుడు, అంటే చిన్న పెద్ద తేడా లేకుండా కోపం చూపిస్తూ ఉంటారు. అంటే ఈ రోజుల్లో పిల్లలకి కోపం ఎక్కువగా ఉంటుంది. అసలు కోపాన్ని ఏ సమయంలో చూపించాలంటారు? కోపాన్ని చూపించటము అన్న మాట కన్నా అసలు కోపం అనేది వచ్చినప్పుడు ఎలా కంట్రోల్ చేసుకోవాలి అనుకుంటే ఫస్ట్ సగం సమస్య అనేది తగ్గిపోతుంది. మొదటిది ఈ విషయం గురించి మనం మాట్లాడుకునే ముందు మొట్టమొదటిగా ఒక చిన్న కథ విని తర్వాత దాంట్లోకి వెళ్దాం. ఒకసారి ఒక సాధువు తన యొక్క శిష్యగణంతో కూర్చొని వాళ్ళతో మాట్లాడుతూ, అంటే ఒక మంచి పరిసరాలు వాతావరణం అంతా చాలా ఆహ్లాదకరంగా ఉన్న సమయంలో ఆ శిష్యుల్లో ఒకళ్ళు ఆయనతో,
మీరు మాకు ఎప్పటి నుంచో ఒక విషయం అడగాలని ఉందండి మిమ్మల్ని. కోపం అనేది వ్యక్తికి వచ్చినప్పుడు దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి అన్నది మాకు ఇప్పటిదాకా అర్థం కావట్లేదు. ఇప్పుడు నువ్వు అడిగినట్టే వాళ్ళు అడగడం అనేది జరుగుతుందన్నమాట. అయితే దాన్ని ఎలా అధిగమించాలి అని వాళ్ళు ప్రశ్నించినప్పుడు ఆయన ఏమంటారంటే, ముందుగా దీనికి సంబంధించి మనం కూడా ఒక చిన్న కథ విన్నాక అప్పుడు దానికి సంబంధించిన ఆలోచన చేద్దామని చెప్పి ఆయన ఏం చెప్తారంటే, ఒక ఊరిలో ఒక స్త్రీ, మధ్య వయస్సు స్త్రీ ఒక ఆమె ఉంటుంది. ఆవిడకి ఏంటంటే చాలా చాలా కోపం ఎక్కువ. ఎంత కోపం అంటే ఆ కోపం వచ్చినప్పుడు ఏం మాట్లాడుతున్న కంట్రోల్ కూడా లేకుండా, అంటే కొన్నిసార్లు కోపం ఎక్కువైనప్పుడు తిట్టేయడం ఇలా కూడా జరుగుతాయి కదా. ఇలా కోపం ఎక్కువైనప్పుడు తిట్టేయడం, ఇంట్లో వాళ్ళతో కానీ అందరితో కానీ ఘర్షణ పడడం, దానివల్ల అందరికీ ఆ వాతావరణంలో ప్రశాంతత లోపించడం వల్ల కుటుంబ సభ్యులకి ఆవిడ వల్ల ఇబ్బందులుగా ఉంటాయి. అంతేకాకుండా ఆవిడ తర్వాత తెలుసుకుంటుంది, అంటే తన కోపం తగ్గాక ఆవిడ ఆలోచించి అయ్యో నేను తొందరపడి కోపం తెచ్చుకున్నానని ఆవిడ కూడా అనుకుంటుందిట. ఇలాగా జరుగుతుంటే ఏమవుతుందంటే కుటుంబంలో వాళ్ళు కూడా ఆవిడకి క్రమక్రమంగా దూరం అవ్వడం, అంటే దూరం అవ్వడం అంటే ఉన్నా కొంచెం మానసికంగా వాళ్ళు ఆవిడ వల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు. అప్పుడు ఆవిడ ఏం చేస్తుందంటే ఎలాగ నా కోపం తగ్గుతుంది, ఏంటి ఎలా తగ్గించుకోవాలన్నది ఆవిడకి అర్థం కాదు. రోజు బాధపడుతూ ఉంటుంది, కానీ అలానే కోపాన్ని నియంత్రించుకోలేక రోజు వాళ్ళతో ఘర్షణ పడుతూనే ఉంటుంది. ఎవరన్నా చిన్న మాటకి తొందరపడి ఆవిడ ఫెయిర్ అయిపోవడం ఇవన్నీ అయిపోయిన తర్వాత ఒక రోజు ఏమవుతుందంటే వాళ్ళ ఇంటి దగ్గరికి ఒక బౌద్ధ భిక్షు అనుకోవచ్చు ఒక వాళ్ళ యొక్క దీనికోసం వస్తారు, భిక్ష గురించి వచ్చినప్పుడు ఆవిడ ఏం చేస్తుందంటే ఆ వ్యక్తిని ఆపి, బాబు నాకు చాలా తొందరగా ఇలా కోపం వచ్చేస్తుంది, ఈ కోపాన్ని నియంత్రించుకునే విధానం నాకు తెలియటం లేదు, నాకు ఈ కోపం వల్ల అందరినీ కూడా కోల్పోతున్నాను, దీనివల్ల మనశ్శాంతి అనేది నాకు లేదు, నాతో పాటు ఉండే మిగిలిన వాళ్ళకు కూడా లేదు, మరి దీన్ని ఎలాగ నేను ఏం చేయాలి, దీన్ని పోవడానికి ఏదైనా ఒక మార్గం ఉందా అంటే ఈ కోపం పోవడానికి అని అడిగితే ఆయన ఏం చేస్తాడంటే ఒక సీసాలో ఒక మందు ఇస్తాడు ఆవిడకి, అంటే ఒక బాటిల్లో ఇది మెడిసిన్, దీన్ని ఏం చేస్తావంటే నీ కోపం వచ్చిన వెంటనే నువ్వేం చేస్తావంటే నోట్లో వేసేసుకో, ఆ కోపం తగ్గేదాకా దాన్ని అలా ఉంచుకో, అది బాగా నీ మీద పనిచేస్తుంది, ఆటోమేటిక్గా కొన్నాళ్లలో అసలు నీకు కోపం అనేదాన్ని నువ్వు మర్చిపోతావు, ఈ మందు వాడగా అని చెప్పి ఒక సీసా ఇస్తాడు ఆయన, అంటే ఒక వాటర్ బాటిల్ లాంటి సీసాలో ఒక మెడిసిన్ లాంటిది ఇస్తారు ఆయన. ఇస్తే సరే అని తీసుకుంటుంది. తర్వాత ఏం చేస్తుందంటే ఇంట్లో ఎప్పుడు కోపం వచ్చినా వాళ్ళతో ఘర్షణ పడేటప్పుడు ఏం చేస్తుందంటే వెంటనే వేసేసుకొని కొంతసేపు అలా ఉంటుంది. ఉన్నాక రాను కొన్నాళ్ళకి నిజంగానే ఆవిడకి కోపం బాగా తగ్గిపోతుంది. మళ్ళీ అదే భిక్షువు ఆవిడ దగ్గరికి మళ్ళీ వచ్చి దీనికోసం వచ్చినప్పుడు ఆవిడ ఆయన సాష్టాంగ ప్రమాణాలు చేసి ఆయనకి నమస్కారం పెట్టి, మీరు నాకు చాలా మంచి మంది ఇచ్చారు, దానివల్ల నా కోపం అనేది అంతా పోయింది, ఇప్పుడు నాకు చాలా మనశ్శాంతిగా ఉంది, ఎవరి మీద కోపం కూడా రావటం లేదు అని చెప్తే ఆయన అంటాడనమాట, నువ్వు మంచిదమ్మా, నీకు రాపోవడం మంచిదే, కానీ నేను నీకు ఏ రకమైన మందు ఇవ్వలేదు, నేను ఒక వాటర్ బాటిల్లో కొంచెం వాటర్ లాంటిది ఇచ్చానంటే అది నువ్వు అలా భావించి నువ్వు వేసుకున్నావు తప్ప నేను ఏ రకమైన మందు నీకు ఇవ్వలేదు అని చెప్తాడు. అదే అరలాగా మరి నాకు ఎలాగ జరిగింది అని అంటే ఆయన అంటాడనమాట, నువ్వు వేసుకున్నప్పుడు నోట్లో ఆగిపోయావు, ఎవరితో ఘర్షణ పడకుండా కామ్గా ఉండిపోయావు కాబట్టి అది నీకు ఆటోమేటిక్గా అది మందులా అనుకున్నావు, నువ్వు దానివల్ల మౌనంగా ఉన్నావు తప్ప నీకు జరిగింది ఇక్కడ ఏమీ లేదు అని చెప్తాడు. ఇది మనం నిజ జీవితాల్లో కూడా అప్లై చేసుకొని చూసినట్లయితే చాలా ప్రతి విషయానికి ఏదో రూపంలో, అంటే కావాలని కాకపోయినా సిచ్యువేషన్స్ అంటారు చూసావా, పరిస్థితుల వల్ల ప్రతి వ్యక్తి కూడా మానసికంగా తను వీక్ అయిపోయి తొందరగా కోపం అనేది వస్తుంది. ఆ కోపం వచ్చినప్పుడు కొంతమంది కంట్రోల్ చేసుకుంటారు, కొంతమంది చాలా కోపంగా వైలెన్స్ చూపిస్తారు, అంటే ఫిజికల్గా కానీ లేకపోతే వ్యక్తితో ఘర్షణ పడడం, లేకపోతే మానసికంగా కానీ చాలా ఘర్షణ అనేది ఎక్కువైపోతూ ఉంటుంది. దానివల్ల ఏముందంటే కొన్నిసార్లు సంబంధాలు కూడా దెబ్బతింటూ ఉంటాయి. అంటే ఆ కోపం వచ్చినప్పుడు మనిషి కన్నా వాళ్ళ యొక్క మౌత్ తొందరగా పనిచేస్తుంది. ఇమీడియట్గా ఏం మాట్లాడుతున్నామో అన్న దానికన్నా కూడా మన మనసులో ఉండే కోపాన్ని ముందు చూపించాలని చూస్తాం తప్ప నేను కరెక్ట్గా అంటున్నానా లేదా అంటే రీజన్ ఉండొచ్చు అవతల ఉన్నా కూడా ఫస్ట్ కోపాన్ని మనం ప్రదర్శిస్తాం తప్ప దాన్ని వినడానికి అంత పేషెన్స్ ఉండదు. మైండ్కి ఉన్న పేషెన్స్ కొన్ని సందర్భాల్లో మౌత్కి ఉండదు. అందుకే వ్యక్తి కోపం వచ్చినప్పుడు మనిషి కన్నా ముందు నోరు పనిచేస్తుంది అంటారు. కాబట్టి ఆ కోపంలో ఎవరితోనైనా కావచ్చు, కుటుంబ సభ్యులతో కావచ్చు, స్నేహితులతో కావచ్చు, చుట్టుపక్కల కావచ్చు, వృత్తి చేసే చోట కావచ్చు, అసలు కోపం రాకుండా అంత కూల్గా వెళ్ళిపోయే వ్యక్తులు అనేది జనరల్గా జరగని పని. అది జీవితంలో అదొక ఎమోషన్,
అది పాజిటివ్గా కొన్నిసార్లు ఏమిటంటే మనం అనేసిన తర్వాత వాళ్ళ మైండ్లో గుర్తుంచుకుంటారు, వీళ్ళు మర్చిపోయినా వాళ్ళు మర్చిపోలేక అది రిలేషన్స్ని కూడా బ్రేకప్ చేస్తుంది. అందుకని ఏంటంటే ఇలాంటి కోపాలు వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఏ వ్యక్తి అయినా కూడా ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకుండా ఉన్నప్పుడు మెడిసిన్ ఏమిటా మెడిసిన్ మౌత్లో వేసుకోవాల్సింది ఈ యొక్క సైలెన్స్ అనే మెడిసిన్. అంటే ఈ కొంతసేపు మౌనంగా ఉండిపోవాలి అంటే ఎలాగా, ఏదో మౌనాన్నే మనం నోట్లో వేసుకున్నట్టుగా భావించి వీళ్ళంతవరకు అంటే చాలామందిని మనం చూస్తుంటాం కోపం వచ్చినప్పుడు వాళ్ళు ఎవరితో మాట్లాడకుండా చాలా మౌనంగా అలా ఉండిపోయి ఉంటారు. అలా ఉన్నా కూడా మనకి భయం వేస్తుంది, ఎందుకు వీళ్ళు ఇలా ఉన్నారు, ఏదైనా జరిగిందా, మన వల్ల ఏమైనా అనే ఫీలింగ్ అది నిజమే. అంటే వాళ్ళు ఏంటంటే ఘర్షణ పడి ఉపయోగం లేదు అవతల వాళ్ళతో. కాబట్టి మనం మౌనంగా ఉండడం బట్టి ఏమవుతుంది అంటే మనకి బీపీ పెరగదు, అవతల వాళ్ళతో ఘర్షణ ఉండదు, కామ్గా మైండ్ ఫస్ట్ కూల్ అవుతుంది. అందుకే ఇదివరకటి రోజుల్లో నువ్వు విన్నావో లేదో చాలామంది ఏం చెప్తారంటే నీ కోపం వస్తే 1 to 10 నెంబర్లు లెక్కబెట్టు, లేకపోతే బ్యాక్ నుంచి నెంబర్లు లెక్కబెట్టు అని. ఎందుకంటే అది అంతా కూడా దానికి రీజన్స్ ఇవే. ఎందుకంటే ఎప్పుడైతే ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకునే విధానం ఏంటి అంటే మనం ఫస్ట్ రాకుండా అయితే ఎవరికీ ఉండదు, ఏదో సందర్భంలో రోజులో ఖచ్చితంగా ఎవరో ఒకరికి ఏదో సందర్భంలో, అది మీ బట్టే కాదు మీ పక్కన వాళ్ళ చర్యలు బట్టి మీకు వస్తుంది జనరల్గా 90% వచ్చేది కూడా. కాబట్టి దాన్ని అధిగమించాలి అంటే ఫస్ట్ మనం ప్రశాంతంగా ఉంటే మన ఆరోగ్యం. కోపం వచ్చిన వాడికి ఫస్ట్ వాడే హెల్త్ చెడిపోతుంది పక్కన వాళ్ళకంటే కూడా. ఎందుకంటే ఫస్ట్ అటాక్ చేసేది ఆ హెల్త్ ప్రాబ్లం మన మీద. కాబట్టి వీళ్ళంతవరకు ఆ కోపం వచ్చినప్పుడు మౌనంగా ఉండడం, ఏ రకమైన వైలెన్స్కి పాల్పడకుండా ఉండడం, అంటే అది దాన్ని తాత్కాలికంగా దాన్ని బంధించుకొని ఆ ఇబ్బందిని, లేకపోతే ఏమవుతుందంటే ఆ ఘర్షణలో రిలేషన్ అనేది దెబ్బతిండడం అనేది జరిగిపోతుంది. కాబట్టి తర్వాత మళ్ళీ మనం బాధపడితే మళ్ళీ ఆ టైం వెనక్కి రాదు. ముందు అనవలసిన మాట అనేస్తాం కాబట్టి తర్వాత అది మళ్ళీ వెనక్కి తీసుకోలేం. కాబట్టి తాత్కాలికంగా అయినా సరే ఆ కోపాన్ని మనం కంట్రోల్ చేసుకొని ఇలాంటి సమస్యలను అధిగమిస్తూ వీళ్ళంతవరకు ఫస్ట్ పాయింట్ ఏంటంటే మన ఆరోగ్యం మనకి ముఖ్యం. కాబట్టి సైలెన్స్ అనేది చాలా ముఖ్యమైన సీక్రెట్. కోపం అనే దానిలో సైలెన్స్ అనే మెడిసిన్ లోపలికి తీసుకొని సైలెంట్ అయిపోవడం. అంటే ఇందాక దాంట్లో ఎలాగైతే ఆ భిక్షు ఆవిడకి ఇస్తే ఆ వాటర్ అనే దాన్ని ఆవిడ తాగి తను ఎలాగ మెడిసిన్ అనుకుందో, ఇక్కడ కూడా మనకు కావాల్సిన మెడిసిన్ ఏంటి అంటే సైలెంట్గా కోపం రాగానే మైండ్ ఫస్ట్ పనిచేయదు కాబట్టి కూర్చొని అది మనం సైలెంట్గా ఆలోచించడం, వీళ్ళంతవరకు మైండ్ని డైవర్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయడం, ఇమీడియట్గా రెస్పాండ్ కాకపోవడం, ఫస్ట్ మన హెల్త్ని మనం బర్న్ చేసుకోకుండా ఉండడం. ఇవి చేసుకోకపోతే ఏం జరుగుతుందంటే కావాలని టార్గెట్ పెట్టి కోపం తెప్పించే వాళ్ళు కూడా కొన్ని సందర్భాల్లో ఉండొచ్చు కొన్ని చోట్ల. దానివల్ల ఏంటంటే వీళ్ళు తొందరగా కోపం వస్తుందా, మనం కనుక వీళ్ళని ఇలా చేస్తే వీళ్ళు తొందరగా బరస్ట్ అవుతారు కదా అనుకునే వ్యక్తులు కూడా కొందరు ఉంటారు లోకంలో. కాబట్టి దానివల్ల వాళ్ళ టార్గెట్ నిన్ను ఇది చేయడం. కాబట్టి వీళ్ళంతవరకు ఎంత కోపం వచ్చినా ఆ కోపాన్ని ఎక్స్ప్రెస్ చేసాము అంటే ఖచ్చితంగా నెక్స్ట్ స్టెప్ ఏం జరుగుతుంది అంటే హెల్త్ పాడవడమో, వాళ్ళతో ఘర్షణ, తర్వాత మాట పెరగడం, ఆరోగ్యంలో ఇబ్బందులు లాంటివి ఎదురవుతాయి. కాబట్టి వీలైనంతవరకు సైలెన్స్ అనే మెడిసిన్ని లోపల తీసుకుంటూ జాగ్రత్తగా ముందుకు వెళ్ళినట్లయితే వీలైనంతవరకు మన చేతుల్లో మన ఆరోగ్యంలాగా ఈ కోపాన్ని చాలా వరకు తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. చాలా మంచి విషయం చెప్పారమ్మా. నిజంగా కోపాన్ని అణుచుకుంటే చాలా ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ అని చెప్పుకోవచ్చు. మరి ఈనాటి శుభదినం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వారి రాశిఫలాలను తెలియజేస్తూనే చక్కటి విశిష్టతను, చక్కటి మోటివేషనల్ స్టోరీని మాకు తెలియజేశారు. ధన్యవాదాలు. మరి వీక్షించారుగా, ఇది ఇవాల్టి శుభదినం కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.